హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి గూడూరు గొర్రెల మేకల సంతలో ఉన్నామండి. ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఇవాళ వచ్చేసి పొట్టేళ్ళు, ఇప్పుడు పొట్టేళ్ళు ఏ రేట్లు ఉన్నాయి, ఎట్లా జరిగింది వ్యాపారం అనేది చూద్దాము. ఎక్కడ మాల అక్కడే ఆగిపోయిందండి, చాలా పొట్టేళ్ళు మిగిలిపోయి ఉన్నాయి. ఇవాళ మార్కెట్ లో మట్టుకి బక్రీద్ కదా, చాలా వచ్చాయి జీవాలు. పొట్టేలు చాలా ఆగిపోయి ఉన్నాయి, కట్టలన్నీ కూడా. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది, ఎంత రేటు చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక కట్ట ఉంది, ఈ కట్ట ఎంత చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఎన్ని ఉన్నాయండి ఇవి? ఎంత చెప్పారు రేటు? 19,000 జత. ఎంత చెప్పారు? అమ్మారా ఏమైనా? ఎన్ని మొత్తం? 18 శాలతీలు వచ్చేసి 18 శాలతీలు వచ్చేసి జత 19,000గా చెప్పారండి. 19,000 ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. కొమ్మ వచ్చిన పిల్లలే కానీ కొంచెం రేట్ ఎక్కువ. 19,000 చెప్పారు. ఈ కట్ట ఎన్ని ఉన్నాయి, ఏ రేట్ చెప్తున్నారు అనేది చూద్దాం. ఎన్ని ఉన్నాయి ఇవి? ఎంత రేటు? జత 16,000. ఇవి వచ్చేసి జత 16,000గా చెప్పారండి. ఇవి 16,000, ఇవి వచ్చేసి 19,000. ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి, ఇవి ఎంత చెప్తున్నారు? ఎన్ని ఉన్నాయి బాబా ఇవి? 19. ఎంత చెప్పారు? జత 25,000. జత వచ్చేసి 25,000గా చెప్పారు. ఇవి పెద్ద పిల్లలే, జత 25,000గా చెప్పారండి. ఇక్కడ ఒక కట్ట బేరం జరుగుతుంది, ఎంతకు అడిగారు, ఎంత చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. ఏమైంది బేరం? ఎంత చెప్పారు మీరు? ఎన్ని మొత్తం? 33 పిల్లలు 14,500 చెప్పినారు. ఎంతకు అడిగారు వాళ్ళు? 13,500. 1000 రూపాయలు తేడా ఉందా? 14,500కి వీళ్ళు అడిగారంట. వాళ్ళు వచ్చేసి 13,500కి అడిగారు. 14,500 వీళ్ళు చెప్పడం. చూడాలి మరి ఎలా ఉంటుందో, లాస్ట్ లో చూపిస్తా. ఇది ఒకవేళ బేరం అయిపోతే. ఇక్కడ వచ్చేసి చిన్న కట్ట, 6 పిల్లలు. చీప్ ఉందా ఇవాళ? అసలు అదిరిపోయే రేట్లు చెప్పుకుంటూ చీప్ అట ఇవాళ. ఏం చెప్పారు బాబాయ్? 66,000 అంటే పిల్ల 11,000. 66,000 అంట. పిల్ల వచ్చేసి 11,000 చెప్పారు ఒక్కొక్కటి. ఊటగల్ల పిల్లలే, కొంచెం బలాలు తక్కువ ఉన్నాయి అంతే. ఇక్కడ ఒక కట్ట ఉంది, ఇవన్నీ ఏంటి అనేది చూపిస్తాం. ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇవి? ఎంత చెప్పారు? 20,000. 20 జత 20,000. అమ్మారా కొన్ని? ఇవి అవి 13,000 లెక్క అమ్మారా? ఇప్పుడు మిగిలినాయి ఎన్ని మిగిలినాయి? ఇందులో 15 ఉన్నాయి. అది 11,500. అది నేను కొనుక్కోలే, నేను యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఒక కట్ట ఉంది, కొన్నారా? కొనుక్కున్నారా? ఎంత కొన్నారు? 11,500. ఇవి కొన్నారంట వీళ్ళు, ఒక్కొక్కటి 11,500 అంటే 23,000 జత.
జత 23,000 చొప్పున కొన్నారంట వాళ్ళు. ఇక్కడ ఈ కట్ట అడుగుదాం. ఎన్ని ఉన్నాయి? 12 పిల్లలు. ఎంత చెప్పారు? 15,000. చిన్నపిల్లలు కూడా ఉన్నాయి ఇందులో. అవి కూడా ఉన్నాయి చిన్నపిల్లలు, ఇటు సైడ్ ఉన్నాయి. ఇవి ఊటగల్ల పిల్లలు. జత 15,000గా చెప్పారు. జత వచ్చేసి 15,000గా చెప్పారు. ఇది 15,000 ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇక్కడ ఈ కట్ట చూద్దాము. ఈ కట్ట ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అనేది చూపిస్తా. ఎన్ని ఉన్నాయి బాబాయ్? ఎన్ని ఉన్నాయి చెప్పండి. 22,000. జత వచ్చేసి 22,000 చెప్పారు. ఇవి పొద్దున అయితే ఇంకా చాలా ఎక్కువ రేట్లు చెప్పారండి. ఇప్పుడు కొద్దిగా మార్కెట్ చాలా అంటే టైం అయిపోయిందని కొద్దిగా రేట్లు తగ్గించారు. ఇక్కడ చిన్న కట్ట ఉంది. ఎంత ఇవి? ఇవి కూడా 22. అన్ని 22,000. ఇవి వచ్చేసి 7 పిల్లలు ఉన్నాయి. 21 ఈ 7 పిల్లలు 21,000 చెప్పారు. ఆ పెద్ద కట్ట అయితే 22. ఇవి ఒక 6 పిల్లలు ఉన్నాయి. ఇవి ఎంత చెప్తున్నారు? ఎంత చెప్పారు బాబాయ్? ఎంత చెప్పారు? ఎంత చెప్పారు? 21. ఏంటి అందరు 21, 22 మీదే ఉన్నారు? ఈ కూడా 21,000 అంట. ఇక్కడ ఒక చిన్న పిల్లలు ఉన్నాయి. ఇవి ఎంత చెప్తున్నారు? ఎన్ని ఉన్నాయి బాబాయ్? ఎంత చెప్పారు? జత 12. కొన్నారా మీరు? జత 12.5 లెక్క మీరు కొన్నారు. 9 పిల్లలు. ఈ 9 అయినా ఇంకా వేరే కొన్నారా? అయ్యి ఎంత కొన్నారు? 12.5. ఇది 12.5గా ఓకే కొన్నారంట ఈ బాబాయ్ వాళ్ళు. ఇది 12.5. 9 పిల్లలు. ఈ 4 ఈ కట్ట 4 13.5. ఈ 5 12.5. ఈ 13.5. అయ్యి 13. అది రేట్లు 13,500 అంట. ఆగండి చూపిస్తున్నా క్లారిటీగా. కొన్నాయి ఈ 12.5. ఇవి కూడా 13.5 పడుకున్నాయి పిల్లలు. ఇక్కడ వచ్చేసి 5 పిల్లలు ఉన్నాయి. ఎంత చెప్పారు? ఎంత చెప్పారు? జత 18,000 చెప్పారా? జత 18,000 చెప్పారంట. ఈ కట్ట పర్లేదు, ఇదైతే రీజనబుల్ రేట్ అనిపించింది. ఇది పిల్ల 8,000. బేరం ఉంది, ఇంకా తగ్గించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది, బేరం జరుగుతుంది, చూద్దాము. బేరం జరుగుతుంది. ఇంకో కట్ట చూద్దాం. ఇక్కడ ఒక కట్ట ఉంది, చూపిస్తా చూడండి. ఎన్ని ఉన్నాయి? లెక్కేసి ఇప్పుడు చెప్తావా? 25 అట. అమ్మారా? ఎంత చెప్పారు రేట్? ఇల్లు జత 20 చెప్తున్నారు. జత వచ్చేసి 20,000గా చెప్పారంటండి. 20,000 ఫిక్స్డ్ రేట్ కాదు, బేరం ఉంది. ఈ కట్ట వచ్చేసి జత 20,000గా చెప్పారు. ఇవి అమ్మినట్టున్నారు, చూద్దాం ఒకసారి అడిగి తెలుసుకుందాం. వాళ్ళు వచ్చి బేరంలో బిజీగా ఉన్నారండి, రేట్ ఏం చెప్పట్లేరు, తర్వాత చూద్దాం. ఇక్కడ వీళ్ళు బండికి లోడ్ ఎత్తుతున్నారు. అసలు ఎంత కొన్నారు ఏంటి అని చూద్దాం.
కొన్నారా? ఎంత కొన్నారు? ఎంత కొన్నారు ఇవి? ఇవి మొత్తమా? 18,000 లెక్క కొన్నారా ఇవి? 17,000. ఎన్ని మొత్తం? 10 పిల్లలు 17,000గా కొన్నారంట. లోడ్ అయిపోయింది, లోడ్ వేశారు. ఇంకొక 10 కూడా కొన్నారంట. మొత్తం 20 అంట. 20 కలిపి 18,000గా రేటు పడ్డదని చెప్పారు. ఈ బాబాయ్ వాళ్ళు కొన్నారు వాటిని. 18,000 పడ్డాయంట. లోడ్ వేస్తున్నారు. ఈ రంగులు వేసినంత వరకు ఈ పిల్లలు, బండిలో ఉన్న పిల్లలు మొత్తం జత 18,000 లెక్క కొన్నారంట. ఈ కట్ట ఏ రేటు ఏంటి అనేది చూద్దాం. ఎన్ని ఉన్నాయి ఇవి? అమ్మేశారా? ఎంతకు అమ్మారు? 15,300. 14 పిల్లలు వచ్చేసి ఇవి 15,300 లెక్క అమ్మారంట. ఓకే, పర్లేదు, రీజనబుల్ రేట్ అనిపించింది. ఇక్కడ ఇవి కూడా అమ్మారా చూద్దాం. ఇవి ఎన్ని ఉన్నాయండి? అమ్మేశారా? ఎంతకు అమ్మారు? ఎన్ని ఉన్నాయి? 19 పిల్లలు. ఇవి వచ్చేసి 19 పిల్లలు 12,000 లెక్క అమ్మారంట. చిన్నపిల్లలు, సైజులు తక్కువ, రంగులు ఎర్ర రంగులు ఉన్నాయి ఎక్కువ. 12,000 లెక్క అమ్మారంట. ఇక్కడ ఒక కట్ట ఉంది. ఈ కట్ట కూడా అమ్మేశారు. ఈ కట్ట ఎంతకు అమ్మారండి? కొనుక్కున్నారా మీరు? ఎవరికి తెలుసు ఈ రేటు? ఎన్ని ఉన్నాయి మొత్తం? ఏమన్నా తెలుసా? ఐడియా ఉందా? తెలీదా? అమ్మింది ఎవరు, కొన్నది ఎవరు? మీరు అమ్మారా? ఎంతకు అమ్మారు? ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి అన్ని కదా? 22,600. ఎన్ని పిల్లలు? 20 పిల్లలు. 20 పిల్లలు వచ్చేసి 22,600కి అమ్మారంటండి. గ్రీన్ కలర్ వేసింది మొత్తం కూడా. క్లారిటీ చూపిస్తుంది. 22,600. ఇలా కొనుగోలు మట్టికి మామూలుగా జరగలే, గట్టిగా జరిగినాయి. ఫోటో ఎందుకు? అది కనిపిస్తూనే ఉన్నాడు. పిల్లలు ఆ బాబాయ్ అంతా 22,500కి అమ్మేశారు. ఎన్ని అమ్మినా సరే మిగిలిపోయినట్టే ఉన్నాయి. చాలా కట్టలు ఇవన్నీ కూడా మిగిలిపోయి ఉన్నాయి. చాలా మిగిలే ఉన్నాయి. ఈ 4 పిల్లలు కూడా అమ్మారు. ఎంతకు అమ్మారు అనేది ఒకసారి చూద్దాం. 13,500 లెక్క ఈ 4 పిల్లలు అమ్మారు. 13,500 అంట 4. క్లారిటీ కనిపించట్లేదు. ఇప్పుడు చూడండి. ఓకే, ఈ కట్ట అడుగుదాం ఎంత చెప్తున్నారు. ఎన్ని ఉన్నాయి? ఎంత చెప్పారు? జత 20,000. 20 ఉన్నాయంట. జత 20,000గా చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. పొద్దున బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు కొంచెం తగ్గినాయి రేట్లు. చాలా కొనుగోలు అయితే బాగానే జరిగింది. అయినా సరే చాలా కట్టలు మిగిలిపోయి ఉన్నాయి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.